ఇంటి పక్క పొంటి ఒక ముస్లాం ఉంటదుల్లా. గామకు ముగ్గురు కొడుకులు ముగ్గురు బిడ్డలు. ఆడవిల్లలు పుట్టినప్పుడు సంబరపడ్డదో లేదో గాని ముగ్గురు కొడుకులు పుట్టిండ్రని గాళ్ళు చిన్న ఉండంగా మస్తుగా మురిసిందట. కానీ ఇప్పుడు గా ముస్లామకు పానం మంచిగా లేక మంచంలో పడితే ఒక్క కొడుకు కూడా దేక్తలేడట. అయ్యో, మా అమ్మ మంచాన పడ్డదని పానం కొట్టుకొని అత్తగారింళ్ళకెళ్ళి బిడ్డలే వచ్చి గా ముస్లామకు మంచి చెడ్డలు అరుచుకుంటున్నారు. ఇక ముస్లామకు గిప్పుడు అర్థమైందుల్లా కొడుకుల కంటే బిడ్డలే నయమని. మరి ఇదంతా ఇప్పుడు ఎందుకు నేను చెప్తున్నానంటే వరుసగా ఆడిపిల్లలే పుట్టిండ్రని ఇగో గీ మూతవారి ఏం చేసిండో మీరే ఒక పారి చూడుండ్రి. ఇగో పెండ్లి పిల్లగాని డిరేసులున్న గీ మోతవారిని చూస్తున్నారా? గీ మోతవారి గురించి మేం చెప్పుడెందుకు గాని కట్టుకున్న భార్యనే చెప్తున్నది ఇనుండ్రి. शादी होके 5 साल हुआ, 5 साल से टॉर्चर है मेरे को। दोनों बेटियां हैं मेरे को। हर टाइम डिलीवरी के टाइम लाते अम्मी के पास छोड़ देते मेरे को। अब फिर मैं फिर पेट से हूँ, मेरे को लाके मम्मी के पास छोड़ दिए। 1.5 महीना हो गया, मार के गला वो दबा के करके लाके छोड़ दिए. ఇన్నరా గీ మోతవారితో లగ్గమయ్యి 5 ఏండ్లు అవుతున్నదట. ఇక మొదలు ఆడవిల్ల పుట్టిందని గీమనెత్తి వాళ్ళ కొట్టిండట. అప్పుడు కూడా కేసు పెట్టిందట. పోలీసోళ్ళు విలిపించి అడిగే వరకు నేను నా భార్యను మంచిగా చూసుకుంటా సారు అని చెప్పి తోలుకపోయిండట. ఇక రెండో పారి కూడా ఆడవిల్ల పుట్టే వరకు దినాం టార్చర్ పెట్టిండట. ఇక ఇప్పుడు మళ్ళా గీమె 7 నెలల గర్భవతట. మళ్ళా ఆడవిల్ల పుడతదేమోనని భార్యను 2 పిల్లలను గల్ల అవ్వగారింటి కాడ ఇడిచిపెట్టిపోయిండట. లగ్గమప్పుడు అత్తగారు పెట్టిన సామాన్లను కూడా ఇంటి బయట వేసిపోయిండట. ఇక వీడు మనిషా ఇంకేమన్నానా మీరే చెప్పుండ్రి. ఇక రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ కాడ జరిగింది ఇది. ఇక భర్త టార్చర్ తట్టుకోలేక అత్తపూర్ స్టేషన్ లో కేసు పెట్టింది గీ అక్క. అవురా వారి ఆడోళ్ళు ఉడుతున్నారని భార్య నిడిచిపెట్టిపోయినావు, మరి ఇక ఆడామనే లేకుంటే నీ పుట్టుకెక్కడిదిరా? నిన్ను అన్న తల్లి కూడా ఆడదే కదా, ఏం మనిషిరా నువ్వు అని గట్టిగా అరుచుకుంటున్నారు గీ ముచ్చట తెలిసిన వాళ్ళందరూ. అత్తమామ కూడా కొడుకుకే సపోర్ట్ చేసుకుంటా కోడలను టార్చర్ పెడుతున్నారట. 2 ఆడవిల్లలు శిల్గలోలే మస్తు ముద్దుగున్నారు. గాడికే సంబరపడక గీళ్ళకేం రోగముల్లా కొడుకులైతేనే గంజిపోతారా, ఆడవిల్లలు పోయారా? ఇయ్యాల రేపు లోకం మీద చూస్తలేమా? చాలా మంది కొడుకుల కంటే బిడ్డలే అమ్మ నాయనలను ప్రేమగా చూసుకుంటున్నారు. లోకం మీద గిన్ని కథలు జరుగుతున్నా గిసొంటోళ్ళు కొందరు మారకుంటా నాకు కొడుకే కావాలి అని మూర్ఖంగా ఆలోచిస్తుంటారు. ఇక గిసొంటోళ్ళు ఎన్నడు మారతారో ఏమో పోన్రి.